గుడ్ న్యూస్ అండి. తల్లికి వందనంకి సంబంధించి ఇప్పటికే కొంతమందికి డబ్బులైతే జమ అయింది. ఇంకొంతమందికి డబ్బులైతే క్రెడిట్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రీన్ షాట్ చూడండి. కొంతమంది మనకి యూట్యూబ్‌లో కామెంట్ చేశారు. అలాగే కొంతమందికి అమౌంట్ అనేది క్రెడిట్ అయిందని మెసేజ్ కూడా రావడం జరిగింది. దీన్ని బట్టి మనం ప్రధానంగా చూడాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ రోజు నుంచి మనకి 24వ తేదీ వరకు డబ్బులైతే క్రెడిట్ అవుతాయి. ఇన్ కేస్ ఆ తర్వాత ఎవరికైనా కొన్ని రీజన్స్ వల్ల రాకపోతే 30వ తేదీ వరకు కూడా డబ్బులనేది వేస్తామని అయితే చెప్పారు. కాబట్టి మనకి ఇప్పుడు డబ్బులు వచ్చిందా రాలేదా అని కన్నా మనము డబ్బులకి ఎలిజిబుల్ ఉన్నామా లేదా అనేది మెయిన్ పాయింట్ అండి. ఆ ఎలిజిబుల్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే, ఇంకొంతమంది పేమెంట్ స్టేటస్ అనేది వెబ్సైట్ ద్వారా చెక్ చేస్తున్నారు. ఇన్ కేస్ వెబ్సైట్ ద్వారా చెక్ చేస్తే ఎక్కువ మంది పీపుల్స్ వెళ్ళి వెబ్సైట్ ఓపెన్ చేయడం వల్ల ప్రజెంట్ ఓపెన్ అవ్వట్లేదు. మనకి లీప్ యాప్ ఒక్కటి ప్రజెంట్ వర్క్ అవుతుంది. ఈ లీప్ యాప్ కూడా మనకి కస్టమర్కి సంబంధించి ఎవరైతే లైక్ ఇప్పుడు చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళ అపార్ ఐడి కానీ పెన్ ఐడి కానీ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ అయి ఉంటుందో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మొబైల్ నెంబర్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లాగిన్ అయ్యేసి అక్కడ తల్లికి వందనం మాడ్యూల్లోకి వెళ్ళినట్టయితే తల్లికి వందనంకి సంబంధించి అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా, ఇన్ కేస్ అక్కడ ఎలిజిబుల్ ఉంటే ఎలిజిబుల్, ఏదైనా రిమార్క్స్ ఉంటే రిమార్క్స్ అయితే ఉంటుంది, పేమెంట్ వస్తే పేమెంట్ క్రెడిట్ అయినట్టు మనకు చూపిస్తుంది. దీన్ని బట్టి మనము ప్రజెంట్ వెబ్సైట్ కన్నా లీప్ యాప్ను ప్రిఫర్ చేసేయండి. ప్రతి ఒక్కరు అక్కడ నుంచి చెక్ చేయండి. ఇప్పుడు మనకు అసలు ఎలిజిబిలిటీలో ఉన్నామా లేదా అనేది మెయిన్గా ఎలా తెలుసుకోవాలంటే, ఒకటి గ్రామ వార్డు సచివాలయంలో లిస్ట్ అయితే రావడం జరిగింది. మనం లిస్ట్ అనేది ఒకసారి చెక్ చేయాలి. ఇంకొక రెండో పాయింట్ ఏంటంటే, ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి. ఇన్ కేస్ మీకు ఏదైనా సరే ఎన్పిసిఐ అంటే లేకపోతే డీబీటీ పేమెంట్స్ అనేది ఫెయిల్యూర్ అవుతాయి. కాబట్టి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అనేది చేసుకోండి తప్పనిసరిగా. ఆ లింక్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా క్రెడిట్ అవుతాయి. ఈ నెల 30వ తేదీ వరకు డబ్బులు అనేది క్రెడిట్ అవుతుంది. ఎవరు టెన్షన్ పడొద్దు. ఇకపోతే స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది ఏంటంటే, ఒక వ్యక్తి ఏదైనా సరే ఒక సంక్షేమ పథకానికి అర్హుడా కాదా అనేది అక్కడ మనకి ప్రధానంగా చూసుకున్నట్టయితే 6 రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇకపోతే ప్రాపర్టీ, ల్యాండ్లో 2 ఉంటాయి, డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్. ఇలా వీటన్నిటికి సంబంధించి మీరు సాటిస్ఫైలో ఉన్నారా అన్సాటిస్ఫైలో ఉన్నారా ఒకసారి చెక్ చేయండి. ఇన్ కేస్ సాటిస్ఫైలో ఉండి సచివాలయం అర్హుల లిస్టులో నేమ్ ఉండి, ఇకపోతే మనకి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది ఉండి, మన ప్రజెంట్ మన చిల్డ్రన్స్కి అటెండెన్స్ అనేది లీప్ యాప్లో 70% అబోవ్ ఉండి, అన్ని రకాల ఆప్షన్స్ మనకి 4 రకాల పాయింట్స్ అనేది ఎలిజిబిలిటీలో ఉంటే తప్పకుండా డబ్బులు అనేది అయితే క్రెడిట్ అవుతుంది. ఇన్ కేస్ ఎవరికైనా క్రెడిట్ అవ్వకపోతే 30వ తేదీ వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత కూడా రాకపోతే మనకి గ్రీవెన్స్ పెట్టుకునే దానికి ఆప్షన్ అయితే ఉంటుందండి. ఈరోజు మనకి ఇది అధికారికంగా అమౌంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు మంత్రి లోకేష్ గారు అయితే తెలపడం జరిగింది. ఇక్కడికి క్లియర్. ఎందుకంటే అందరూ మాకు డబ్బులు రాలేదని అయితే టెన్షన్ పడుతుంటుంటారు. ఇప్పుడు మనము లీప్ యాప్ అనేది ఉపయోగించి ఏ విధంగా స్టేటస్ అనేది చెక్ చేయాలి. సింపుల్ గైస్, మన యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్టూడెంట్కి సంబంధించి మొబైల్ నెంబర్ అనేది ఒకసారి ఎంటర్ చేసి, అంటే వాళ్ళకి ఉండదు కదా, వాళ్ళ పేరెంట్స్ ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసి వన్స్ లాగిన్ అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క ఏదైతే ఈ లీప్ యాప్లో ఆ స్టూడెంట్కి సంబంధించి అటెండెన్స్, ప్రొఫైలు, ఇకపోతే వాట్ ఎక్స్ట్రా మొత్తం ఒక స్టూడెంట్కి సంబంధించి సమగ్ర సమాచారం అక్కడే ఉంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా అటెండెన్స్ అనేది చెక్ చేయండి, 70% అబోవ్ ఉందో లేదో. ఇకపోతే లాస్ట్ వచ్చేసి మనకి తల్లికి వందనం మాడ్యూల్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా దాని మీద మనం క్లిక్ చేసినట్టయితే ఎలిజిబుల్ ఉందా, 100% డబ్బులు వస్తుంది, టెన్షన్ పడొద్దు. ఇన్ కేస్ అక్కడ ఏదైనా రిమార్క్స్ ఉందా, ఏ రిమార్క్స్ ఉంది, దానికి సంబంధించి మనం సచివాలయంలో ఎప్పుడు కలవాలి, ఎలా గ్రీవెన్స్ పెట్టుకోవాలనేది మరొక వీడియో చేస్తాను. ఇన్ కేస్ మీకు డబ్బులు క్రెడిట్ అయింది అక్కడ పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఒకసారి లీప్ యాప్ అనేది ఓపెన్ చేసి చెక్ చేయండి. ఆ యాప్ గురించి కూడా నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తుంటాను. దాని ప్రకారం మీరు ఫాలో అయిపోయేసి ఖచ్చితంగా లాగిన్ అవ్వండి. ఇది గైస్, తప్పనిసరిగా అమౌంట్ అనేది ఈ మంత్ 30వ తేదీ వరకు అయితే వస్తుంది. ఎవరు టెన్షన్ పడొద్దు. ఇన్ కేస్ రాకపోతే ఆ రీజన్స్ ఏంటి, దానికి సంబంధించిన ప్లాన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఫర్దర్గా మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటేనే లైక్ చేయండి, లేదంటే అన్లైక్ చేయండి. వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. ఎందుకంటే డబ్బులు రాలేదని చాలామంది కంగారు పడుతుంటారు. ఇన్ కేస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఒక చిన్న కామెంట్ చేయండి, నేను కూడా సంతోషిస్తాను. జై హింద్.